కంటి వైద్య చికిత్సలో అగ్రగామిగా ఉన్న డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి అత్యాధునిక వైద్య పరికరాలతో అతిపెద్ద కంటి వైద్యశాలను నెల్లూరు మినీ బైపాస్ రోడ్లో ఏర్పాటు చేశారు. పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, తెలుగుదేశం నాయకులు గిరిధర్ రెడ్డి, డాక్టర్ శివప్రసాద్ రెడ్డి, డాక్టర్ రమ్య సంపత్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. 10 ఏళ్ల క్రితం నెల్లూరులో ప్రారంభించిన డాక్టర్ అగర్వాల్ కంటి చికిత్స ఆసుపత్రి ఎందరికో సేవలు అందించి నేడు అధునాతన పరికరాలతో నూతన చికిత్సా విధానాలతో అత్యుత్తమ సేవలతో ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. మే 31 వరకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం తెలిపారు. వివరాల కొరకు 9594902146 కు సంప్రదించాల్సిందిగా తెలియజేశారు. అందరికీ నమస్కారం. అగర్వాల్ హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడికి చేసిన ప్రజలకు అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. అగర్వాల్ కంటి ఆసుపత్రి గురించి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కొత్తగా నేను చెప్పే అవసరం లేదు. మొత్తం దేశం అంతా వరల్డ్ అంతా కూడా తెలిసిన విషయం. నెల్లూరు, ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద అగర్వాల్ బ్రాంచ్ని ఓపెన్ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిరంతరం కూడా నెల్లూరు నగరం నిందనాభివృద్ధి అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇతరత్ర అన్నీ కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. దానికి నిదర్శనమే ఇలాంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులు, బిజినెస్లు, హాస్పిటల్స్ కానీ ఇవన్నీ రావడం కూడా ఉదాహరణ తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్. అగర్వాల్ ఐ హాస్పిటల్ గురించి ప్రత్యేకంగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అన్ని విషయాల్లో తెలుసు. ఈరోజు నూతనంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క హాస్పిటల్ అన్ని రకాల అభివృద్ధి చెందాలని చెప్పని మనసా వాచి కోరుకుంటూ, ప్రత్యేకంగా చాలా కార్యక్రమాలు ఉన్నా కూడా డాక్టర్ గారిని కలిసి విషయం చెప్పాలని రావడం జరిగింది. అందరికీ నా బెస్ట్ విషయం. ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన అగర్వాల్ చెప్పారు. సో అదే విధంగా ఇటువంటి ఒక మంచి ఐ హాస్పిటల్, అగర్వాల్ హాస్పిటల్ అంటే ఇప్పుడే చెప్పారు 10 years నుంచి ఉంది కాబట్టి ఈ హాస్పిటల్ అందరికీ అందుబాటులో కూడా ఉంటుందని చెప్పి ఇప్పుడే డాక్టర్ శివప్రసాద్ రెడ్డి అన్న చెప్పారు. ఆరోగ్యశ్రీ కూడా ఈ హాస్పిటల్లో వర్తిస్తుంది. ఇది నిజంగా చాలా మంచి శుభ పరిణామం. ఎందుకంటే పేద ప్రజలు కూడా ఇక్కడ వచ్చి చూపించుకోవచ్చు, ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అని చెప్పి కూడా అన్న ఇప్పుడు చెప్పారు. అలాగే ఇంకెవరన్నా అసలు అది కూడా లేని వాళ్ళు పేదగా వస్తే కూడా ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ ఆ పేద ప్రజలకి సాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను యాజ్ ఎ పొలిటీషియన్ గా. ఎందుకంటే ప్రజలు మాకు చాలా ముఖ్యం. సో అలాగే ఉన్న లేని వాళ్ళు వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఇంట్రెస్ట్ తీసుకొని చూస్తే అదే మన సక్సెస్ కి మొదట మెట్ అవుతుందని కూడా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. Firstly, I would like to thank my media friends for being here today to Retail Services, so that our patients from the Nellore district don't have to travel out anymore. ధన్యవాదాలు. ఇక్కడ మేము డేలోకి 2 మెయిన్ డేస్ ఉన్నాయి. అక్కడ మాకు స్పేస్ సరిపడలేదు. పేషెంట్స్ లాట్ ఆఫ్ పేషెంట్స్ not able to accommodate all the patients. So we moved to the better this year. And second thing is we wanted to develop that second retinal department. So we need some doctor and body operation director plus equipment, state of the equipment కావాలి. ఆ 3 కావాలి కాబట్టి ఇక్కడ అయితే మనకు స్పేస్ అయిపోతుంది కాబట్టి ఇక్కడికి నేను షిఫ్ట్ అయినాము. సో రెటినల్ డిపార్ట్మెంట్. సో డయాబెటీస్ అనే వ్యాధి ప్రపంచంలో మన భారతదేశంలో అత్యధికంగా ఉంది. ఆ వ్యాధి రోగస్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ చికిత్సకి ఇక్కడికైతే డాక్టర్ గారు మొత్తం అంతా ఉంది కాబట్టి ఆ సెటప్ ప్లస్ పేద మేడం గారు చెప్పినట్టు ఆరోగ్యశ్రీ ఉంది, ఏడ్స్ ఉంది కాబట్టి వాళ్ళందరికీ మేము ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వగలము.
సజెస్ట్ చేయగలము, అనే వాళ్ళకి ఫ్రీగా చేయగలము. దానికోసం వచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవుస్తున్నాను. This hospital already started about 10 years back in Nellore, and now they have shifted to a new location with the latest technology necessary for a ophthalmologist. If you see this, Agarwal Eye Hospital is started, I think in somewhere 1957. So it's a long journey for Agarwal Eye Clinic. I think they are based in Chennai, if I am not mistaken. And the headquarters is in Chennai. They have 292 branches all over the world. Not only in India, but all over the world. Lot of these Agarwal Eye hospitals are there in Africa, Kenya, Ghana, Mauritius also they have, Zambia they have, like that different countries in Africa, and they've got 292 totally. In that Andhra Pradesh has got 25, and Nellore it has started in 2016, and today they have come to this wonderful place, and this new technology is very good for our patients in Nellore. You don't have to go to cities. They have all the necessary technology at your doorstep. That is Nellore. And doctors also, Dr. Shiv Pratap Reddy is a senior. Now he's got his son who is also here, and his daughter-in-law who is there. So their family, it's a family now, along with other doctors. So once it is a family, we also as patients become their family members. And I'm sure they will do an extremely good job. And I wish them all success. And generally when I come for any inauguration, it really does very well. And I want the doctors to also tell me the result after 6 months that it is, and they will definitely tell me that it's doing very well. And I hope that they will definitely do well, and all the best to Dr. Shiv Pratap Reddy and his team. Thank you very much. Thank you for so I thank you once again, all of you, for coming this event. And yeah, so Dr. Mamta will be coming in just 2 minutes, and she will be telling about the facility in the Nellore. నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరంలో డాక్టర్ శివప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అగర్వాల్ ఐ హాస్పిటల్ ఏదైతే 10 సంవత్సరాల క్రితం నెల్లూరు నగరంలో కిమ్స్ హాస్పిటల్ ఎదురుగా ప్రారంభించి నెల్లూరు జిల్లా ప్రజలందరి యొక్క మనసులు చూరుకొని దాదాపు ప్రతిరోజు ఒక 200 మంది పైన పేషెంట్లు ఓపీ చూస్తూ వారి నూతన బ్రాంచ్ ఇక్కడ మినీ బైపాస్ లోని ఈ ప్రాంతంలో పెద్దలు గౌరవనీయులు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు కోవూరు శాసనసభ్యురాలు, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం.